ఫ్రాన్స్ అమెరికా పర్యటనలు ముగించుకున్న ప్రధాని మోదీ భారత్ కు చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప మిత్రుడిగా అభివర్ణించిన, ఆత్మీయ ఆలింగనాలు, సుదీర్ఘ కరచాలనాలతో ఆహ్వానించిన, సుంకాల విషయంలో మాత్రం తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పేశారు. కంటికి కన్ను, పంటికి పన్ను అన్న సామెత చందంగా తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే దేశాలపై తాము అధిక పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. అది ఇండియా కానివ్వండి, మరే దేశమైనా కానివ్వండి, తమ ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తే తాము అలాగే విధిస్తామని ట్రంప్ చెప్పారు. భారత్ ఎలా వసూలు చేస్తే మేము అలాగే వసూలు చేస్తామని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ సాక్షిగా ఆయన పక్కనే నిలబడి సంయుక్త పత్రికా సమావేశంలో ఎలాంటి శషబిషలు లేకుండా నిర్మోహమాటంగా ప్రకటించారు ట్రంప్. తనకన్నా మోదీనే మెరుగైన బేరగాడని వ్యాఖ్యానించారు. త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రెండు దేశాలు ఎదురు చూస్తున్నాయన్న ట్రంప్ అమెరికాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు అన్యాయంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాకపోతే భారతదేశంతో పోలిస్తే చైనా, యూరోపియన్ యూనియన్తో వాణిజ్య సంబంధాలు చాలా క్లిష్టంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. భారత్తో తన తొలి హయాంలో జరిపిన చర్చల వల్ల సుంకాలు తగ్గలేదని, అందుకే ఈసారి పరస్పర సుంకాల విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మోదీతో భేటీ కావడానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ పరస్పర సుంకాలకు సంబంధించిన ఉత్తర్వుపై సంతకం చేశారు. స్పేస్ ఎక్స్ చీఫ్ మస్క్ ప్రధాని మోదీతో భేటీ అయిన నేపథ్యంలో విలేకరులు ట్రంప్ ను మస్క్ మోదీ భేటీ గురించి అడిగారు. అప్పుడు కూడా ట్రంప్ భారత్ అధిక సుంకాల గురించి ప్రస్తావించడం గమనార్హం. ఆ తర్వాత కొన్ని గంటలకు ప్రధాని మోదీ శ్వేత సౌధానికి చేరుకుని ట్రంప్ ను కలిశారు. తన చిరకాల మిత్రుడైన మోదీకి ట్రంప్ ఆత్మీయ స్వాగతం పలికారు. సుదీర్ఘ కరచాలనం, గాఢ ఆలింగనంతో ఓవల్ ఆఫీసులోకి తీసుకువెళ్లారు. మోదీని గొప్ప స్నేహితుడిగా, అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ తన సిబ్బందికి పరిచయం చేశారు. కుశల ప్రశ్నలు, పరస్పర పొగడ్తల అనంతరం ఇరువురు నేతలు వాణిజ్యం, దౌత్యం, రక్షణ, ఇంధన భద్రత, H-1B వీసాలు, వలస విధానం, కృత్రిమ మేధ, నవకల్పనలు, తదుపరి తరం టెక్నాలజీలు సహా పలు రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇరు దేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న పలు అంతర్జాతీయ అంశాలు కూడా వారి భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. అనంతరం వైట్ హౌస్ లోని ఈస్ట్ రూమ్ లో నిర్వహించిన 44 నిమిషాల సంయుక్త పత్రికా సమావేశంలో ఇద్దరు నేతలు మాట్లాడారు. భేటీలో తాము తీసుకున్న పలు నిర్ణయాల గురించి వెల్లడిస్తూ సంయుక్త ప్రకటన చేశారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య $500 బిలియన్ వాణిజ్యమే లక్ష్యంగా మిషన్ 500 ప్రకటించారు. భారత్ అధిక సుంకాలు విధిస్తే తాము విధిస్తామంటూ సంయుక్త పత్రికా సమావేశంలో ట్రంప్ కుండబద్దలు కొడితే అదే వేదికపై ట్రంప్ సాక్షిగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తిరిగి తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ ప్రకటించారు. అమెరికాతో భారత్ కు $50 బిలియన్ వాణిజ్య లోటు ఉందని, దాన్ని పూడ్చడానికి భారత్ అమెరికా నుంచి మరింతగా చమురు, గ్యాస్, మిలిటరీ హార్డ్వేర్ ను కొనుగోలు చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ తాను ఒక ఒప్పందానికి వచ్చామని, దీనివల్ల భారత్ కు అమెరికా నంబర్ 1 ఆయిల్, గ్యాస్ సరఫరాదారుగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.